పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఈరోజు వేలాది మంది ప్రజలు నా జన్మదినం సందర్భంగా ఆశీస్సులు ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్న కార్యకర్తలకి, నాయకులు. చంద్రబాబు నాయుడు గారు 23 సంవత్సరాలు పిఠాపురం ప్రజలకి సేవ చేసి భాగ్యం కల్పించారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ పంటల పండగ అభివృద్ధికి లేక నోచుకొని నియోజకవర్గాన్ని ఎలాగైనా మనం అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. దాంతోపాటు మొదటగా ఏలేరు ప్రాంతం ఆయకట్టు ఆధునికర వ్యవస్థ స్థిరీకరించాలన్న ఆలోచనతో పోరాడాం. లక్ష సంతకాల ఉద్యమం, ధర్నాలు, ఎక్కడికెక్కడ నిరాహార దీక్షలో పాదయాత్రలు అన్నీ చేసాం. ఫేజ్ 1 సాధించాం 120 కోట్లతో. అలాగే ఫేజ్ 2 కూడా 150 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు ఆగిపోతే ఆ పనులు మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మేము కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 2 పంటలు లేక ఎండిపోయి పొలాలు అప్పుల్లో ఉన్న రైతన్నలను చూసి నీరు తీసుకురావాలి ఎలాగన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఈ సమస్యలు చెప్పాక మరి ప్రభుత్వం వచ్చాక 2017-18లో పురుషోత్తపట్నాన్ని 1800 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయించి మరి పిఠాపురం నియోజకవర్గం 2 పంటలకి సస్యశ్యామలంగా నీరు వచ్చే విధంగా మేము నా హయాంలో చేసామని చెప్పి మా పిఠాపురం రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం, పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చాం, పిఠాపురానికి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం, గొల్లపురంకి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తెచ్చాం. ఇక్కడ నుంచి ధర్మవరం రోడ్డు వేసాం, పెద్ద రోడ్డు. ఇక్కడ నుంచి కోనపాపేట రోడ్డు వేసాం. అలాగే గ్రామాల్లో మరి అప్పటి మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో 75% కాళ్ళకి మట్టి అవ్వకుండా రోడ్లు నిర్మాణం చేయడం జరిగిందని చెప్తున్నాను. అదేవిధంగా జగ్గయ్యలో సుమారు 50% రోడ్లు నిర్మాణం చేశాం. పిఠాపురం నగరం అంతా అభివృద్ధి చేశాం. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చేశాం. కుక్కటేశ్వర స్వామికి తిరిగి టీటీడీ నుంచి 170 లక్షలు శాంక్షన్ చేయించాం. ఆశ్చర్య క్వార్టర్స్ లోపల ఫ్లోరింగ్కి. అలాగే కాపు కళ్యాణ మండపాలు 20 కాపు కళ్యాణ మండపాలు ఈ నియోజకవర్గంలో ఇచ్చాం. అన్ని స్ట్రక్చర్ దగ్గరికి వచ్చి స్లాబ్ లెవెల్లో ఆగాయి. పిఠాపురం అర్బన్లో కాపు కళ్యాణ మండపం 2 కోట్ల ఆస్తుండే ఎకరం భూమి పిఠాపురం అర్బన్లో ఇచ్చాం. అలాగే బీసీలకి 2 కోట్ల విలువైన స్థలం ఎక్కడ ఇచ్చాం, కళ్యాణ మండపానికి నిధులు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ఆపేయడం జరిగింది. ముస్లిమ్స్కి దగ్గర 1,50,00,000 విలువైన స్థలం ఇచ్చాం, 50 లక్షలు నిధులు ఇచ్చాం.